ఏలూరు జిల్లా తడికలపూడిలో శ్రీ హర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్థిక నేరం కేసులో పాఠశాల చైర్పర్సన్ నందిగం రాణికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. పాఠశాల ఏర్పాటు పేరుతో అధిక వడ్డీ లాభాలు ఆశ చూపించి నందిగం రాణి ఆమె భర్త 33 కోట్లు వసూలు చేశారంటూ కొర్రపాటి చంద్రశేఖర్ అనే వ్యక్తి సిఐడికి ఫిర్యాదు చేశారు. హర్షిత ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో భారీగా డిపాజిట్లు సేకరించారన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధికారులు నందిగం రాణితో పాటు ఆమె భర్త ధర్మరాజు, కుమార్తె లక్ష్మీ హర్షిత, ఆమె తండ్రి గవిర్ని కృష్ణారావు, ఆమె సోదరులు గవిర్ని రమేష్, గవిర్ని సురేష్, వదిన గవిర్ని యజ్ఞవల్లిపై గతేడాది ఆగస్టులో ఏపీ డిపాజిటర్ల చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రజల నుంచి సేకరించిన సొమ్ముతో భూములు కొనుగోలు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆర్థిక నేరాల విషయంలో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీల్లేనందుకు పలు తీర్పులను కోర్టు ముందు ఉంచారు. నేర తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నిందితులు వేసిన బెయిల్ పిటిషన్ను కొట్టేయాలని కోరారు. నందిగం రాణి దర్యాప్తునకు సహకరించకుండా పాఠశాల విద్యార్థులను అడ్డుపెట్టుకునే స్థాయికి వెళ్లారని సిఐడి తరఫు న్యాయవాది వివరించారు. ఈ నేపథ్యంలో ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. బెయిలిస్తే దర్యాప్తునకు అడ్డంకులు సృష్టించడంతో పాటు సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని పేర్కొంది. ఆర్థిక నేరాలతో దేశ ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో మిగతా నిందితులకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న నందిగం లక్ష్మీ హర్షిత, గవిర్ని కృష్ణారావు, గవిర్ని రమేష్, గవిర్ని సురేష్, గవిర్ని యజ్ఞవల్లికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఒక్కొక్కరు 2 లక్షల చొప్పున 3 పూచీకత్తులు పోలీసు అధికారులకు సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారి కోరినప్పుడు అందుబాటులో ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు ఈ నెల 26న ఆదేశాలు ఇచ్చారు. ఎస్హెచ్ఓ అనుమతి లేకుండా జిల్లా సరిహద్దులు దాటి వెళ్లడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. దర్యాప్తు అధికారి వద్ద పాస్పోర్టును జమ చేయాలని, పాస్పోర్టు లేకపోతే ఆ మేరకు అఫిడవిట్ ఇవ్వాలని స్పష్టం చేశారు.